హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. జి శ్రీను మల్లంపల్లి. ఈరోజు మనం ప్రకృతి వైద్య నిపుణులు సిద్ధ ఆరోగ్య కేంద్రం టి వెంకన్న గారితో ఉన్నాము. నమస్తే అండి వెంకన్న గారు. అందరికీ నమస్కారం. నేను టి వెంకన్న, ఆక్యుపెంచర్, ఆయుర్వేదం, నేచురోపతి ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాను. సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం, హైదరాబాద్, ఎర్రగడ్డ, గౌతంపురి కాలనీలో మా క్లినిక్ ఉంది. సార్ వెంకన్న గారు, ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక నెల తినకుండా ఉంటారు, మళ్ళీ రెండో నెల తింటారు, వెయిట్ పెరుగుతూ ఉంటారు. అసలు వెయిట్ లాస్ అనేది క్రమ పద్ధతిలో ఎలా చేయాలి సార్? బ్రదర్, మీరు అడిగిన ప్రశ్న చాలా రెలవెంట్గా, అంటే ఈరోజు ఎక్కువ మంది ఇదే సమస్య కోసం లక్షలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ మాట అంటే ఏంటి లక్షల అంటే, అవును, నేను పేరు చెప్పను కానీ ఏ కేంద్రాల వాళ్ళ విషయం మనకు అవసరం లేదు, కానీ 40,000 నుంచి దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు పెట్టినా వెయిట్ తగ్గని పరిస్థితి. నెలకు 7,000 రూపాయలు ఖర్చు పెట్టినా కొంతమంది ఇంత చేసినా కానీ అవి వాడినప్పుడు తప్ప ఆ తర్వాత మళ్ళీ అనేక జబ్బులు వస్తున్నాయి. అంటే వెయిట్ లాస్ కోసం సరిగా తినక కొంతమంది, లేదా అనవసరమైనటువంటి వాడడం వల్ల కొత్త సమస్యలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొందరిని చూస్తున్నాం. దీనికి మనం పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో మనం పాటించగలిగితే, సహజ పద్ధతిలో, ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ పద్ధతిలో మన బరువును తగ్గించుకోగలం. దీంతో పాటుగా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే, అది థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, ఇలాంటి ఏయైనా వాటిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి వాటిలలో ఒక 3 పద్ధతులు మీరు రోజు పాటించగలిగితే మీ వెయిట్ పెరగదు, మీ తర్వాత ప్రాబ్లము అంటే పొట్ట పెరగదు, తర్వాత మీకు ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఒకవేళ ఇప్పటికే బాగా ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో తగ్గిపోతారు. ఇది మనం కొత్తగా మాటలు చెప్పడం కాదు. సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం చేపట్టినటువంటి ఆరోగ్య దీక్షలో అనేక మంది వెయిట్ తగ్గినటువంటి వాళ్ళు మీరు గతంలో చూశారు. వాళ్ళతో కూడా మేము సపరేట్గా మీకు మళ్ళీ వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది 100% తగ్గారు. అవే వాటిని అభిప్రాయాన్ని మళ్ళీ మీకు షేర్ చేసుకుంటున్నాం. ఎలా? 3 పద్ధతులు నేను చెప్పే పద్ధతుల్లో ఏంటంటే, 1, నీరు సర్వరోగ నివారణి. మనకొచ్చేటటువంటి 170 పైగా జబ్బులను నివారించగలిగేటటువంటి ఏకైక సంజీవని నీరు. నీటిని గనక మనం మన పద్ధతిలో, మనం ఇంతకుముందు అనేక సార్లు కూడా నీరు ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి, అన్నం తినకముందు ఎలా, అన్నం తిన్న తర్వాత ఏ టైంలో తాగాలన్నటువంటి చెప్పాం. వాటి పాత వీడియోలు మీరు చూస్తే మీకు అంతా తెలుస్తుంది. ఈ నీరును 4 లీటర్లు లేదా 4.5 లీటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకోగలిగితే మన వెయిట్ పెరగదు, తర్వాత మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. రెండోది ఆహారం కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, 3 పూటల ఆహారం తినడం ఒక పద్ధతి, దాని ఒక కారణం. లేదా నాన్ వెజ్ ఎక్కువ మంది తింటున్నారు, నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. నాన్ వెజ్ అంటే ఇంట్లో వండుకొని తింటే అదొక పద్ధతి, కానీ ఆర్డర్ పెట్టడం, సిటీలలో ఏమవుతుందంటే ఫుడ్ ఆర్డర్ పెడతారనమాట. ఏది బిర్యానీలు, రకరకాల వంటకాలు ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తున్నాయి. అవి తినడం వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాంట్లో మసాలాలు రకరకాల, ఇక చెప్పనలవినటువంటి ఘాటు ఇవన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ తినడం వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతున్నటువంటిది ఉంటుంది. కొంతమంది స్వీట్స్, కొంతమంది కూల్ డ్రింక్స్, ఈ రకరకాల పద్ధతుల్లో తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక మంది ఈరోజు ఓవర్ వెయిట్ పెరుగుతున్నటువంటిది చూస్తున్నాం. ఈ అందరూ కూడా ముందు బయటి తిండి ఆపేయండి. 1, వాటర్ తాగండి, 4.5 లీటర్ల వాటర్ తాగండి, 3.5 నుంచి 4.5 లీటర్ల వాటర్ తాగండి రోజులు. తర్వాత ఈ ఫుడ్ సంబంధించినటువంటి సహజ పద్ధతిలో మన ఇంట్లో దొరికేటటువంటి, మనం వండుకొని తినేగలటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఏంటి? ఆకుకూరలు, కూరగాయలు. నాన్ వెజ్ బంద్ చేసి, అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నాన్ వెజ్ బంద్ చేయండి. బంద్ చేసి కూరగాయలు, ఆ తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. వారంలో జ్యూసులు తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని కంట్రోల్లో ఉంచుకుంటారు. మీరు బాడీ పెరగకుండా, వెయిట్ పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది. ఇక 3వ పద్ధతిలో నేను చెప్పేటటువంటిది అంటే, 1 వారం సొరకాయ జ్యూస్. మార్నింగ్ ఉదయం లేవగానే లీటర్ నీళ్ళు తాగిన తర్వాత ఒక అర్ధ గంటకి వారం అంతా ఉదయం పూట
సొరకాయ జ్యూస్, దాంట్లో 2 స్పూన్ల తేనె, అరచక్క నిమ్మరసం వేసుకొని తాగండి. షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఏమాకండి. షుగర్ ఉన్న వాళ్ళు తేనె వేయకుండా ఏం చేస్తారు, అల్లం ముక్క కొద్దిగా, తర్వాత దాంట్లో లేదా 4 మిరియాలు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకొని పట్టేసి తాగేయండి. జ్యూస్ చేసుకొని వడగట్టుకొని తాగేసేయండి. ఇక లేదు ఇంకా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఆ అల్లం ముక్క కూడా అవసరం లేదు, ఆ మిరియాలు కూడా వేయబాకండి. మన పాన్ షాప్లో దొరికేటటువంటి సున్నం ఉంటుంది, పాన్లో రాసేటువంటి పైన రాసేటువంటి నీరు సున్నం ఉంటుంది, దాన్ని కొంచెం పెసరగింజంతా దాంట్లో కలుపుకొని తాగండి. స్వామి కార్యం స్వకార్యం. అంటే ఈ జ్యూస్ తాగటం వల్ల వెయిట్ లాస్తో పాటుగా మన బాడీకి కావాల్సిన కాల్షియం కూడా ఆ సున్నం ద్వారా మనకు లభిస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇట్లా మీరు చేయడం వల్ల అంటే ఒక వారం సొరకాయ, 2వ వారం బురద గుమ్మడికాయ, 3వ వారం కీర, ఈ 3 జ్యూసులు మీరు కంటిన్యూ తాగండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ అది తగ్గిపోద్ది. వాల్స్ మోసకపోయినా ఓపెన్ అవుతాయి. లేదా బాగా ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ పెరిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సంజీవని లెక్క ఈ 3 జ్యూసులు పనిచేస్తాయి. ఈ 3 పద్ధతులు కనుక మీరు పాటించగలిగితే మీరు ఆసుపత్రికి వెళ్లకుండానే, వేలకు వేలు ఖర్చు పెట్టకుండానే ఇంటి దగ్గర ఉండి మనం చెప్పిన పద్ధతిలో పాటిస్తూ మీరే సొంతగా మీ వెయిట్ని తగ్గించుకోవచ్చు. అలాగే రాత్రిపూట పండ్లు తినండి. మీరు మధ్యాహ్నం అన్నం తినండి మంచిగా, ఉదయం పూట టిఫిన్ చేయండి, ఆయిల్ ఫుడ్ కాకుండా మామూలు నార్మల్ టిఫిన్ చేయండి, సాయంత్రం పూట పండ్లు తినండి. 4 రకాల పండ్లు మంచిగా పొట్ట నిండా అన్నం తిన్నట్టు తినండి. చాలు, వెయిట్ లాస్కు ఈ ఒక్కటే ఒక అద్భుతమైన పరిష్కారం. థ్యాంక్ యూ అండి. సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం, హైదరాబాదు ఎర్రగడ్డ గౌతంపురి కాలనీలో మా క్లినిక్ ఉంది. మోడల్ సిటీ స్కూల్కు ఆనుకొని పక్కనే ఉంటుందన్నమాట. ఎవరికైనా ఈజీ, కమాన్ ఉంటుంది రోడ్డు. ఏది ఎర్రగడ్డ బస్ స్టాప్లో దిగితే, మెట్రో స్టేషన్ కానీ బస్ స్టాప్ కానీ అక్కడ ఒక దగ్గరే కాబట్టి అక్కడ దిగి బోరబండ వెళ్ళే ఆటోలు, సర్వీసింగ్ ఆటోలు ఎక్కితే గౌతంపురి కాలనీ అసోసియేషన్ బోర్డు ఆర్చి దగ్గర దిగితే ఇక్కడికి 3వ ఇల్లు 4వ ఇల్లు ఉంటుంది. చాలా ఈజీ అడ్రస్ కనుక్కోవడానికి. కాబట్టి ఎవరన్నా ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే మాకు కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీకు తెలిసిన మంచి విషయాన్ని 10 మందితో పంచుకోండి. అన్ని దానాల కంటే ఆరోగ్య దానం గొప్పది. కాబట్టి మీ ఒక్క మాట సాయం ద్వారా, మీ ఒక్క షేర్, ఒక వీడియో, మంచి వీడియో షేర్ చేయడం వల్ల అనేక మంది ఆరోగ్యాలు బాగుపడతాయి. వాళ్ళని ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వీడియోని 10 మందికి షేర్ చేయండి. నమస్కారం. క్లినిక్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. మమ్మల్ని ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు.